ప్రస్తుతం మనం ద వన్ అండ్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్ లెజెండ్. భారతదేశంలో ఆయన తీసిన సినిమాలు ఎంత ఇన్నోవేటివ్ అంటే ఒకదానికి పోలిక ఉండదు. అండ్ ప్రతి సినిమా ఒక స్టేట్మెంట్. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ అని చెప్పి కొనియాడే చిత్రాలని ఇక్కడ భారతదేశంలో ఆయన అవలీలగా అలవోకగా తీసేశారు, మెప్పించారు. ఇంకా హీ కంటిన్యూస్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ఇండియా, ద వన్ అండ్ ఓన్లీ సింగీతం శ్రీనివాసరావు గారు. వారి సినిమాల జాబితా చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పామని చెప్పి. వారితో ఇవాళ వారింట్లోనే ముచ్చటించడం మహద్భాగ్యం మనందరికీ కూడా. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? I am fine, you are fine. That's the important. అంతే, that's all matters. ఇంపార్టెంట్. సార్, మీ సినిమాలు ఎన్ని సినిమాలు ఉన్నా కూడా కొన్ని మైల్ స్టోన్ ఫిల్మ్స్ అన్ని అవి గుర్తుండిపోయిన సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. బికాస్ ఫస్ట్ టైం అలాంటి సాహసం ప్రయోగం చేశారు. అపూర్వ సోదరులు కావచ్చు, లేకపోతే మన పుష్పక్, ఆఫ్ కోర్స్ పుష్పక విమానం, అది చెప్పక్కర్లేదు, ఇంకా మాటే చెప్పక్కర్లేదు దాని గురించి. అలాగే మైకల్ మదన్ కామరాజు, ఇంకా అసలు ఒకటి కాదు అన్ని కూడా. ఆదిత్య 369 అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ కృష్ణదేవరాయలు, ఆ పాటలు, అది ఇది ఇవన్నీ ఈ బీజ రూపంలో స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంటే కథ తీసుకుని మీరు అల్లేస్తారా స్క్రీన్ ప్లే? అంటే ముందరే వస్తుంది ఐడియా, మెయిన్ ఐడియా కనుక ఈ రకంగా చేయాలనుకుంటే దానికి అట్లా అల్లుకుంటూ పోవడం అది వస్తుంది. అది ఒక ఎయిదర్ యూ కాల్ ఇట్ ఏ గిఫ్ట్ ఆర్ ఏ గాడ్ గివన్, ఆర్ నేను ఎందుకే చెప్పానే ఆల్ ఆర్డెండ్ అని. ఈ టైంలో అది వస్తుంది కనుక అది వస్తుంది, లేకపోతే రాదు. సో వస్తుంది, అదేదో అదృష్టం. అది నేను కూర్చుంటే వస్తుంది, డిస్కషన్లో బాగా వస్తుంది. మీకు ఎవరు రాసి, అంటే ఎవరన్నా డైలాగులు రాసి పెట్టేవారు? నేను ముందరి ఎల్లే రాశాను. ఇప్పుడు నాకేమిటంటే మోర్ విజువల్, ద రిటర్న్ థింగ్ ఈజ్ వెరీ లెస్. నా పిక్చర్స్ అంతా కూడా ఐ డో నాట్ బిలీవ్ ఇన్ డైలాగ్ అదంతా కూడా ఏమంటే ఒరిజినల్ సినిమాలు పురాణాల నుంచి వచ్చేది, ఫోటోగ్రాఫీ స్టేజ్ ప్లేస్ అవన్నీ. డైలాగ్ లేకుండా నడవదు. నేను నీతి తెలుగు పిక్చర్ అందులో ఎక్కువ విజువల్స్ ఎక్కువ. ఫస్ట్ పిక్చర్ పిక్చర్ పెద్ద ఫ్లాప్. ఎంత బాగా చెప్తున్నారు సార్, సూపర్ డూపర్. అది ఎటువంటి పిక్చర్ అంటే నీతి చేసి వచ్చి బాపు గారు అంత ఎవరి డైరెక్టర్ ఎవరి సంగీతం శ్రీనివాసరావు వెతికాడు. ఆయన విశాఖపట్నంకు రాశాడు, యూ డోంట్ మిస్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి. తర్వాత గుమ్మడి వెంకటేశ్వరరావు ఫ్లాప్ అని ఎలా అన్నారు సార్? పిక్చర్ రిలీజ్ అవుతారు, వీళ్ళంతా వచ్చారు కదా, అప్పుడే సందేహం వచ్చింది ఈ బాబు గారు ఎప్పుడు ఇంత బాగుంది అన్నారు. నాకేదో సందేహం వచ్చింది, పిక్చర్ అయింది. అదే బాబు గారికి అదే అయితే బాబు గారు సీతా కళ్యాణ్ తీశారు, ముత్యాల ముగ్గు. అది ప్రతి పిక్చర్ నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన చూస్తారు, చాలా క్లోజ్. ఆయన దానికి పిలిచాడు సీతా కళ్యాణం. నేను చెప్పాను ఇది జనవరి 1 రిలీజ్ చేస్తే డిసెంబర్ 31 వరకు రన్ అవుతుంది. ముత్యాల ముగ్గు అప్పుడు మేము ప్రే చేసాము ఉండాలని, ఇటు అయితే కాదు ఇది ఎవరి ప్రేయర్ అక్కర్ని ఉందని చెప్పినారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆ పిక్చర్ని ఏదో కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదో కొన్నారు. నేను పిక్చర్ చూసి ఈ మాట అన్నాను. ఎవరో ఆయన చెప్పారు, గుమ్మడి వెంకటేశ్వరరావు సంగీతం శ్రీనివాసరావు చెప్పారట ఈ రకంగా 1 year ఆడుతుందట. సంగీతం శ్రీ నిజంగా చెప్పారా నిజంగా అడిగి ఎవరో పిలిచాం. మీరు చెప్పారు కాబట్టి అంటే మేము అదే మీరంతా మీ ఆలోచన ఆహా వీళ్ళు చెప్పారా బాగుందని. అయితే అంతే, సుమారుగా ఉందంటే దాన్ని హిట్టే వేరు. అవును, అది సూపర్ హిట్. అదేం పిక్చర్ అన్నాం అనుకోండి, అబా అదేం పిక్చర్ అన్నారు. అది అటువంటి సినిమా ఆ రకంగా జరిగింది.